కంబలగూడెం మండలం లింగాల గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడికి దాదాపుగా 250 కిలోమీటర్ల పైన ఉంటది. అక్కడ నుంచి చాలా భక్తితో ఇక్కడ బాగుంటది గుడి, దేవాలయం అంటేను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, అంతా బాగుంది. ఇక్కడ అన్ని వేళలా కూడా ప్రతి భక్తుడు కూడా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యంగా ఉంటుంది. అది చాలా గొప్పగా ఇక్కడ అంత సిస్టమ్ కూడా అంతా బాగుంది. భక్తులకు సౌకర్యం బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ అన్నదానం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. చాలా బాగా జరుగుతుందని తెలిసింది మాకు. ఇది నేను రావడం కూడా ఇది రెండోసారి మేము వచ్చి 7 వారాలు చేసుకొని కూడా ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్ళాము. ఇక్కడ మాకు వెళ్ళిన తర్వాత కూడా చాలా మాకు అనుకూలంగా దేవుడు కలగజేశారు. అంత మంచిది. ఓం నమో వెంకటేశ్వరాయ. గోవిందా. మేము మాది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం నుంచి వచ్చాము. మేము అనుకున్నది మనసులో అనుకున్న తర్వాత కరెక్ట్గా 3 వారాల తర్వాత దగ్గరికి వివరం వచ్చింది. స్వామి ఇదేంటే సంకల్పం ఉంది. అలాగే 4వ వారంలో ఆ గుడ్ న్యూస్ అనేది మేము పొందాము, అనుభూతిని పొందాము. స్వామి నిదర్శనం ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఉంది. పొద్దున వచ్చాము, దర్శనం అవదనుకున్నాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం అనుకుంటే ఊరి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దర్శించుకొని వెళ్తా ఉన్నాము. నెక్స్ట్ అన్నవరం వెళ్తున్నాము. అంతండి. థ్యాంక్ యూ సో మచ్. వాడపల్లి ఈస్ట్ గోదావరి మన వెంకన్నబాబు గుడికి దర్శనం చేసుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆలకొల్లు మండలం పూలపల్లి నుంచి వచ్చాము. మా నిమ్మల రామానాయుడు గారిది అదే ఊరు. చాలా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రతి భక్తులకి చాలా చక్కగా జరిపిస్తున్నారు. అలా ఎక్కడా లేని విధంగా కూడా ఈ భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఆ వాడపల్లి వెంకన్న వారి ప్రాచుర్యకుంటూ ఎంతో మంది భక్తులు ఎన్నో కోరికలతో ఎన్నో కష్టాలు పడి వస్తున్నారు. అందరి కష్టాలు తీర్చాలని ఆ ఏడుకొండలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆచరించి ఇక్కడ చేసి భక్తులందరికీ ఎంతో మంది సేవ చేస్తున్నారు. అందరికీ కూడా ఆ ఎల్లకాలం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండాలని, ఆయన ఆశీస్సులు అందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మేము పిఎన్ఆర్ పేట నుండి వచ్చాం సార్, సేవ కోసం వచ్చాం. ఈ శనివారమే వచ్చాం మేము. దర్శనం అయితే చాలా బాగా అయింది. అందరూ కూడా భక్తులు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ కోరికలు కూడా నెరవేరుతున్నాయని అందరూ చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నాడు అని అంటున్నారు సార్. మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. చాలా మంది అనుకోవడమేనా, నీకు అనిపించిందా? నాకు కూడా అనిపించింది సార్. చాలా బాగా, అంటే ఈ దేవుడి దగ్గర కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి సార్. అందరూ కూడా అలా అనుకోవడమే కాకుండా నాకు కూడా అలా జరుగుతుంది కాబట్టి నేను నమ్మాను సార్. ప్రతి వీక్ ఇక్కడికి సేవకు వస్తామని అనుకున్నాం సార్, వస్తున్నాం సార్. ఇది ఫస్ట్ టైము. ఇంకా 6 వీక్స్ రావాలి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? అంతా బాగానే ఉంది. వెంకటేశాయ. నా పేరు గొన్నబత్తుల రమ్య. అసలు 7 వారాల వ్రతం అంటే వినడమే కానీ ఇదే మొదటిసారిగా నేను చూడడం. చాలా అద్భుతంగా అయింది దర్శనం అనేది. గర్భగుడిలో దర్శించుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. నాకు సేవ చేస్తూ చాలా ఆనందంగా ఉంది నాకు. మేము ఏటుకొప్పక పక్క నుండే పద్మనాభరాజపేట అనే గ్రామం నుంచి 19 మంది వచ్చాము సేవ చేయడానికని. వాళ్ళందరిలో నేను ఒకదానిగా గర్భగుడిలో సేవ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 7 వారాల వ్రతం మళ్ళీ అవకాశం ఉంటే రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓం నమో వెంకటేశ్వరాయ. Yeah.